ఘటనకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి. తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, నాయకులకు వారధులుగా పనిచేసే విలేకరులపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గోగవరం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఫోర్త్ ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిని వెంటనే జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ మీడియా లేకపోతే మీరెక్కడున్నారని ప్రశ్నించారు. నాయకులు చేసే ప్రతి కార్యక్రమాలు మీడియా ద్వారా వెలుగులోకి వెళుతుందని, అలాంటి మీడియాను తప్పు పట్టడం కరెక్ట్ కాదని జర్నలిస్టులు ఖండించారు. జర్నలిస్టుల మీద మన అంచుతూ వ్యాఖ్యలు ఆ నిరసనగా జర్నలిస్టు ఆధార సంఘాల మేరకు ఈ రోజుని పోలీస్ స్టేషన్ లోని కేసు నమోదు చేయడానికి వచ్చాం. మొత్తం జర్నలిస్ట్ సంఘాలు ప్రతి స్టేషన్ లో కూడా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు చర్యలు ఎప్పుడు జర్నలిస్ట్ మీద ప్రచారం చేయకుండా ఏ నాయకులైనా సరే ముందు జాగ్రత్త తీసుకోవాలని అడగవచ్చు. జర్నలిస్ట్ అంటే వారలాగా నాయకులకు ప్రజలకు వారంలో పనిచేసే జర్నలిస్టులని ఈ రోజు విజయసాయిరెడ్డి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఎన్న క్షమాపణ చెప్పాలని ఈ రోజు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడానికి ఎస్సీ దగ్గరకు వచ్చాం. మొన్న వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా దాన్ని అయితే జర్నలిస్ట్ సంఘాల నుండి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టుల యొక్క అవసరాలను ఉపయోగించుకుని వాళ్ళ పదవులను అధిరోహించిన తర్వాత జర్నలిస్టులను పక్కన పెట్టడం, తర్వాత వారిని అవమానించడం, ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకొక అడుగు ముందుకేస్తూ విజయసాయిరెడ్డి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి విలేకరులను దూషిస్తుంటే మరి ఆ ప్రెస్ మీట్ కి మరి ఎలాగా పెట్టారో మరి ఆయన నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ సంఘాల నుండి జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు మేము ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆయన మీద తక్షణమే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఆయన బేషరతుగా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ సంఘాలని అందరికీ కూడా క్షమాపణలు చెప్పాలని, ముందు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. విజయసాయిరెడ్డి చేసిన జర్నలిస్ట్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి స్టేషన్ లో కూడా విజయసాయిరెడ్డి కేసు నమోదు చేయాలంటూ కూడా వినతి పత్రం అయితే స్టేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఈ ప్రభుత్వ పథకాలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి అన్ని కార్యక్రమాలు కూడా జర్నలిస్టులే ప్రజల వద్దకు తీసుకెళ్తారని మరచి రోజు యావత్ జర్నలిస్టు సమాజానికే తన అవమానం చేకూర్చిన విజయసాయిరెడ్డి గారిపై తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్ లోనూ కూడా కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వారు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని మేము